ఇటు ఉత్తరాంధ్ర అంత వెనుకబడిన ప్రాంతం కాదు, అలాగే రాయలసీమలో వెనుకబడినంత 4 జిల్లాలు అంత వెనుకబాటు కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో లేదు మొదటి నుంచి కూడా. అంటే దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం ప్రస్తావించుకోవట్లేదు. కానీ అక్కడ ప్రధానంగా 2 పార్లమెంట్ సెగ్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కాకినాడ అలాగే రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్స్. సో ముందుగా నేను కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్కి వెళ్తా. కాకినాడ అసెంబ్లీ సెగ్మెంట్స్ చూసుకుంటే ఆ పార్లమెంటు పరిధిలో కాకినాడ సిటీ వస్తుంది, కాకినాడ రూరల్ అందులోనే ఉంటుంది, అలాగే తుని, ప్రతిపాడు, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. అక్కడ దాదాపుగా 16.5 లక్షల మంది 16.29 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, ఓటు హక్కు కలిగిన వాళ్ళు. 2019లో అక్కడ పోలింగ్ శాతం 79.08%, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ పోలింగ్ పర్సంటేజ్. అంటే దాదాపుగా 80% వరకు అక్కడ పోలింగ్ జరిగింది. ఇప్పుడు 1640 వరకు అక్కడ పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. సో కాకినాడకు సంబంధించి అక్కడ కూడా విశాఖలాగే అక్కడ సముద్రము, బీచు, అది కూడా ఒక ఆహ్లాదకరమైన ప్రాంతం. టూరిజానికి సంబంధించి ఇటు విశాఖపట్నం తర్వాత కొంతమంది కాకినాడను కూడా ఒక ఆప్షన్గా ఎంచుకుంటారు. అలాగే రాజకీయంగా కూడా అక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉంది. అలాగే ఒక ప్లాన్డ్ సిటీగా కాకినాడకి ఒక పేరుంది. సో ఈ పోలింగ్కి సంబంధించి రేపు పోలింగ్ పిక్చర్ ఎలా ఉండబోతోంది అనే అప్డేట్స్ నాకు లైవ్లో అందించడానికి మా కరెస్పాండెంట్ వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్ రిషి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినంత వరకు ఎంతో రాజకీయ పరిణితి చెందినటువంటి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎక్కువ ఎంపీ అభ్యర్థులు ఇక్కడి నుంచి అయితే పోటీలో నిల్చోవడం, తర్వాత గెలుపొందిన పరిస్థితులు కూడా అయితే ఉన్నాయి. ముఖ్యంగా పెన్షనర్స్ ప్యారడైజ్గా పిలిచేటటువంటి కాకినాడ సెగ్మెంట్ అంతా కూడా పూర్తిగా కూడా చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. వెడల్పైన రోడ్లతో పాటు పారిశ్రామిక వాడలు ఉంటాయి. వివిధ విద్యాలయాలకు సంబంధించి లేదంటే యూనివర్సిటీలకు సంబంధించి, ముఖ్యంగా జేఎన్టీయూ ఇంజనీరింగ్ సంబంధించి చదువులకు, అలాగే రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ సీట్లు సంపాదించుకుని వాళ్ళు ర్యాంకులు తెచ్చుకున్న తర్వాత చదువుకునే పరిస్థితులు ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగానే అన్ని రంగాల్లోనే కూడా ఏదైతే కింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయి, ప్రపంచంలో అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో కూడా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు లేదంటే ఇక్కడ పెరిగినటువంటి విద్యార్థులు పూర్తిగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అంటే అంత పరిణితి చెందినటువంటి కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రస్తుతం హేమీలు గతంలో పోటీ చేశారు. ఇక్కడ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ముఖ్యంగా యువి కృష్ణరాజు బీజేపీ తరఫున అప్పుడులో కేంద్ర మంత్రిగా పనిచేసిన పరిస్థితులు బీజేపీ పార్టీ నుంచి. ఏదైతే ఒక పార్టీ అని కాదు, ఇక్కడ అనూహ్యంగా వ్యక్తిగత ఆ చరిష్మాని చూసే ముఖ్యంగా ఇక్కడ ఎన్నిక అన్నది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. పూర్తిగా బలాబలాలు పక్కన పెడితే అతను మనకి న్యాయం చేస్తాడని నమ్మితే ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అంశాలను కూడా బేరీజు వేయకుండా పూర్తి స్థాయిలో ఒక తీర్పు అన్నది ఇచ్చే అవకాశాలు ఉన్నటువంటి కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో పూర్తిగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. ఇక్కడ ఎక్కువగా మత్స్యకారులు కూడా ప్రభావవంతమైన తీర్పునైతే ఇస్తూ ఉంటారు. అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించి నేతలు కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి శ్రేణులన్నీ కూడా తమ తీర్పుని మార్చేటటువంటి క్యాపబిలిటీ ఉన్న పరిస్థితులు. ఎందుకంటే గతంలో 2019కి సంబంధించి తీర్పు అంతా కూడా ముఖ్యంగా కాకినాడ జిల్లా అంటే గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి తీర్పు వస్తుందో రాష్ట్రంలో ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నానుడి గడిచిన అన్ని ఎలక్షన్లోనూ కూడా రుజువు చేయబడింది. తాజాగా అదే వరవడి ప్రస్తుతం కొనసాగితే మళ్ళీ ఏదైతే ఎక్కువ అసెంబ్లీ సెగ్మెంట్లు ఇక్కడ సాధించుకుంటుందో ఆ పార్టీయే మళ్ళీ రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుంది అన్నదే దిశగా ప్రస్తుతం ఎవరు బలాబలాలు ఏంటన్నది తాజాగా నిన్నటి వరకు ప్రచారం ముగిసింది. ఎవరు ఎంతమందిని ప్రచారం చేసుకున్నారన్నది రేపు ఓటింగ్ తర్వాత రిజల్ట్ డే నాడు పూర్తిగా తెలిసే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా కాకినాడకి సంబంధించినంత వరకు ప్రముఖులందరూ కూడా ఇక్కడ విద్యావంతులుగా అయిన వాళ్ళు, ప్రావీణ్యత సంబంధించిన వారు, దేశంలో అత్యున్నత స్థాయిలో పనిచేసే స్థాయికి ఉన్నటువంటి అంత విద్యా ప్రమాణాలు, ముఖ్యంగా లిటరసీ పర్సంటేజ్ ఇక్కడ 85% పూర్తిగా కూడా అక్షరాస్యత 85% కలిగినటువంటి కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్. ఇందులో ముఖ్యంగా ఇక్కడ పురుషులు మహిళలు అందరూ కూడా ఎక్కువగా అక్షరాస్యత కూడినటువంటి, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన భిన్నత్వంలో ఏకత్వంలో ఇక్కడే కొనసాగే నేపథ్యం ఉన్నది. రాజకీయంగా కూడా చాలా చైతన్యం కలిగినటువంటి వాళ్ళు పూర్తిగా కూడా తమ ఓటు హక్కు స్వచ్ఛందంగా ఎవరికి వేయాలంటే నిర్ణయించి తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని
ఎవ్వరూ కూడా మార్చలేని ఎటువంటి ప్రలోభాలు గురి చేసినా సరే మార్చుకోలేనంత స్వచ్ఛంగా వాళ్ళు అంత గట్టిగా అంత పట్టుదలతో తమ ఓటు హక్కుని గతం నుంచి వినియోగించుకుంటున్న పరిస్థితులు కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్కి ఒక ప్రత్యేకత అనే చెప్పాలి. అయితే దీంట్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, తుని, ప్రతిపాడు, పెద్దాపురం, పిఠాపురం, జగ్గంపేట. ఈ అన్నీ కూడా గతంలో వైసీపీకి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే 7 పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కాకినాడ పార్లమెంట్లో 7 అసెంబ్లీకి సంబంధించి పూర్తిగా అందరూ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థులే ఇక్కడ విన్ అయ్యారు. పూర్తిగా కూడా ఈ జిల్లా అంతా కాపు సామాజిక వర్గం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఆయన ప్రభావం గతంలో ఉద్యమంగా కొనసాగించి దశాబ్ద కాలం పాటు ఆయన ఉద్యమాన్ని తీసుకుని తాజాగా పార్టీ మారిన అంశం తర్వాత వన్ సైడ్గా ప్రస్తుతం ఉద్యమాన్ని కూడా పక్కన పెట్టి ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఏదైతే సీట్ల మార్పు చేర్పులు ఇవన్నీ బేరీజు వేసుకున్నా సరే అధికార పక్షం తమ అభ్యర్థులను ఒకవైపు ప్రకటించిన కూటమి అభ్యర్థులు ఇక్కడ కూడా చాలా వాళ్ళకి ధీటైన అభ్యర్థులను కూడా పోటీలో నిలబెట్టి ఈసారి ఎలాగైనా కూటమి అభ్యర్థులు గెలిపించుకోవాలని ఇప్పటివరకు ఒక ప్రచారం చేయడం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పిఠాపురం వైపు చూసేటటువంటి ఆపరేషన్ పిఠాపురం అన్నట్టుగా ఒక్కసారిగా రాజకీయాలు ఏపీ రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే పిఠాపురం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోకి వస్తుంది కాబట్టి పిఠాపురంలో పిఠాపురం గురించి ప్రస్తుతం పోటీ చేస్తున్న నేపథ్యంలో వర్మ పిఠాపురం గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకుందాం. ఎందుకంటే ఈ నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో నిలవడంతో దానికి చాలా ప్రత్యేకత సంతరించుకుంది. అక్కడ దాని గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత మిగతా సెగ్మెంట్స్కి సంబంధించి ఇటు కాకినాడ తర్వాత రాజమండ్రి ఉంది, అలాగే ఇంకా కోనసీమలో పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి, అలాగే రాయలసీమ పార్లమెంట్ నియోజకవర్గాలు, అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు, ఇటు వెళ్తే కృష్ణా, గుంటూరు, అలాగే ఒంగోలు, తర్వాత ప్రకాశం జిల్లాకు సంబంధించి మొత్తం పొలిటికల్ పిక్చర్ అలాగే పోల్ పిక్చర్ ఎలా ఉంది అనేది డీటెయిల్స్ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత ప్రజెంట్ చేస్తా. స్టే ట్యూన్డ్.